ఇవాళ బాపట్ల జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకుని నగర వనంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. నగర వనానికి వచ్చే మార్గమధ్యలో తాటి మొక్కను డిప్యూటీ సీఎం నాటనున్నారు. ఆ తర్వాత నగర వనంలో అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయనున్నారు. విధుల్లో అమరులైన అటవీ శాఖ సిబ్బందికి నివాళులర్పించనున్నారు. అమరవీరుల కుటుంబాలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ ఉత్తరాఖండ్లో పర్యటించనున్నారు. ఉత్తరాఖండ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్లో తిరుగుతూ ఆయన ఏరియల్ సర్వే చేయనున్నారు. ఆ తర్వాత ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆ రాష్ట్రంలో పరిస్థితి గురించి తెలుసుకోనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ జోలీగ్రాంట్ ఎయిర్పోర్ట్ దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు. ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. దాంతో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల్లో వరదలు పోటెత్తాయి. ప్రధాని మోడీ ఆ రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఫేక్ రాజకీయాలతో మోసం చేయాలని వైసీపీ చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో సీఎం ప్రసంగించారు. వైసీపీ ఉనికి కోల్పోతోందని ఎద్దేవా చేశారు. పార్టీ ఆఫీసులు మూసుకుని సోషల్ మీడియా ఆఫీసులు తెరిచారని అన్నారు సీఎం. ఎన్నికల సమయంలో సిద్ధం అని ఎగిరిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని ఇప్పుడు అంటున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది తాను కాదు, ప్రజలని చెప్పుకొచ్చారు. రప్పారప్ప అంటూ రంకెలేస్తున్నారు. రప్పారప్ప అంటే చూస్తూ ఊరుకుంటామా? ఇక్కడ ఉన్నది సిబిఎన్, పవన్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన 10 నిమిషాల్లో పోలీసులు వస్తారని హెచ్చరించారు. ఏపీకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ 6 అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పించామని పవన్ చెప్పారు. ఒకే రోజు రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించామన్నారు. 1 కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టాం. శాంతి భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని తెలిపారు. ఏపీలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరతపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కూడా రైతులు ఎరువుల కోసం బారులు తీరటం సిగ్గుచేటని, ఈ అవమానాన్ని భరించలేక ఆయన దేంట్లోనైనా దూకి చావొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే సందేహం కలుగుతోందని విమర్శించారు. ప్రభుత్వం కావాలనే ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తోందని జగన్ ఆరోపించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను ప్రైవేటు వ్యక్తుల దోపిడీకి అప్పగించేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 98.2 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మూసీ, ఈసీ నదుల సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని పేర్కొన్నారు. గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యానగ్రామం నిర్మిస్తామన్నారు. చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ఘాట్లు, శాంతి విగ్రహం, మ్యూజియం ఏర్పాటు చేస్తామని రాజ్నాథ్ సింగ్కు తెలిపారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ని కలిశారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇటీవల హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్ చనిపోయారు. దీంతో హేమంత్ సోరెన్ను కలిసి పరామర్శించారు భట్టి విక్రమార్క. జార్ఖండ్ ఎన్నికల ఇన్ఛార్జిగా హేమంత్ సోరెన్తో కలిసి పనిచేశారు భట్టి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. గెలుపే లక్ష్యంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం ఇన్ఛార్జీలను నియమించింది బీఆర్ఎస్. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉంటుందని కేటీఆర్ చెప్పారు. మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో పార్టీని గెలిపించడమే గోపీనాథ్కు సరైన నివాళని పేర్కొన్నారు. ఓటుకు 5,000 పంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. సీఎం సోదరుడు చెరువులో ఇళ్లు కట్టినా హైడ్రా వెళ్లదని, కానీ పేదల బస్తీలకు వెళ్లి ఇళ్లు కూలగొడతారని విమర్శించారు. భారీ వర్షాలతో జరిగిన నష్టంపై తీసుకున్న చర్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష జరిపారు. ఇటీవల కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యల్ని మరింత ముమ్మరం చేయాలని మంత్రి పొంగులేటి అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో చాలా వరకు ప్రాణ, ఆస్తి నష్టం తగ్గిందన్నారు మంత్రి. ఇప్పటివరకు పరిహారం విడుదల చేయకపోతే వాటిని వెంటనే రిలీజ్ చేయాలని సూచించారు. బాధితులు పరిహారం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రీజనల్ రింగ్ రోడ్ పరిధిలోని రైతులు ఆందోళన బాటపట్టారు. RRRకు తమ భూముల్ని ఇచ్చేది లేదంటూ హెచ్ఎండిఏ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. తక్కువ ధరకు భూముల్ని కొనుగోలు చేస్తూ తమను రోడ్డున పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత అలైన్మెంట్ కొనసాగించాలని రైతులు డిమాండ్ చేశారు. చౌటుప్పల్ దగ్గర పాత అలైన్మెంట్ మార్చారని, పాత అలైన్మెంట్నే కొనసాగించాలని అంటున్నారు. అలైన్మెంట్ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 15లోపు తెలపాలని అధికారులు కోరడంతో పెద్ద ఎత్తున రైతులు హెచ్ఎండిఏ కార్యాలయానికి చేరుకున్నారు. తమ భూములు ఇవ్వబోమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల RRR అలైన్మెంట్ కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అలైన్మెంట్ 8 జిల్లాలు, 33 మండలాలు, 163 రెవెన్యూ గ్రామ పంచాయతీలకి విస్తరించగా డిజిటల్ మ్యాప్, సర్వే నెంబర్లను హెచ్ఎండిఏ అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరిచింది. దీనిపై పలు జిల్లాల్లో వ్యతిరేకత మొదలైంది. మరోవైపు కొందరు రైతులు కనీసం తమకు 6 లైన్ల రోడ్డని చెబుతున్నారు, కానీ సర్వీస్ రోడ్డు ఉందా లేదా అని క్లారిటీ మాత్రం ఇవ్వటం లేదని అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో వైద్య సిబ్బంది కష్టాలు తప్పలేదు. ఆదిలాబాద్ జిల్లా బజాహత్నూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి వెళ్లే దారిలో వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగుపై వంతెన లేకపోవడంతో అతి కష్టం మీద అది దాటి గ్రామ ప్రజలకు వైద్యం అందించారు వైద్య సిబ్బంది. అయితే ఈ గ్రామం మండల కేంద్రానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరైన దారి లేకపోవడం ప్రజలకు కష్టాలు తప్పటం లేదు. మరోవైపు గ్రామంలో వైద్య శిబిరం నిమిత్తం వెళ్లిన సిబ్బందికి కష్టాలు ఎదురయ్యాయి. మండల వైద్యాధికారి భీమ్రావు తన సిబ్బందితో నడుచుకుంటూ వాగు దాటి ట్రాక్టర్లో గ్రామానికి చేరి వైద్య శిబిరం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో అనుమానిత ఉగ్రవాది ఎన్ఐఏ అధికారులకు పట్టుబడటం కలకలం రేపింది. స్థానిక పోలీసుల సహకారంతో బోధన్ పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఏ పాటియాలా పోలీసులు ఐసిస్తో సంబంధాలు కలిగి ఉన్నట్టు అనుమానిస్తున్న హుజైఫా ఎమన్ను అదుపులోకి తీసుకున్నారు. బోధన్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పీటీ వారెంట్పై ఢిల్లీకి తరలించారు. నిందితుల నుంచి ఎయిర్ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అటవీశాఖ పరిరక్షణ బాధ్యతలు గాలికి వదిలేసి కార్యాలయంలోనే పేకాట ఆడుతున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. లక్ష్మీదేవిపల్లి మండలంలో ఉన్న జిల్లా అటవీశాఖ కార్యాలయంలో జిల్లా అధికారులకు సంబంధించిన డ్రైవర్లు, ఫారెస్ట్ సిబ్బంది, ఉద్యోగులు పేకాట ఆడుతూ కనిపించారు. దీంతో ఈ మండలంలో చర్చనీయాంశంగా మారింది. మండలంలో కొంతమంది ఫారెస్ట్ అధికారుల తీరు సక్రమంగా లేదని అధికారుల్ని కలిసి ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులకు ఈ సీన్ ఆశ్చర్యానికి గురిచేసింది. మండల పరిధిలో అక్రమ ఇసుక దందా చేస్తున్న వ్యక్తులతో కొంతమంది ఫారెస్ట్ ఉద్యోగుల హస్తం ఉన్నట్టు అనేక ఆరోపణలున్నాయి. నేపాల్లో వివిధ ప్రాంతాల్లో 217 మంది ఆంధ్రులు చిక్కుకున్నారని తెలిపారు ఏపీ మంత్రి నారా లోకేష్. ఇందులో 173 మంది కాఠ్మండూలో ఉండగా మిగతా వాళ్లు మరో 11 చోట్ల ఉన్నారన్నారు.
నేపాల్లో ఉన్న వాళ్ళందరినీ ఏపీకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. దీనికోసం స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ కాఠ్మండూ నుంచి ఆ ఫ్లైట్ బయలుదేరనుందని తెలిపారు. విశాఖలో ఫస్ట్ హాల్ట్ ఉంటుందని, కడపలో రెండో హాల్ట్ ఉంటుందని అన్నారు లోకేష్. ఏపీ భవన్ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దసరా కానుకగా పండుగ రోజు ఆటో డ్రైవర్లకు ఆటో మిత్ర పేరిట 15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. సూపర్ 6 హామీలు నెరవేర్చి మాట నిలబెట్టుకున్నాం. జవాబుదారీతనం, బాధ్యత కలిగిన ప్రభుత్వం తమదని అన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామన్నారు. విజయవాడలో కలుషిత నీరు తాగి 18 మంది అనారోగ్యం బారిన పడ్డారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో ఈ ఘటన జరిగింది. మొన్నటి వినాయక నిమజ్జనంలో ఫుడ్ పాయిజనింగ్ అయిందని, స్థానికులు కొందరు కలుషిత నీరు తాగారని అధికారులు చెప్పారు. కలుషిత నీరు తాగటం పట్ల డయేరియా బారిన పడ్డారని తెలిపారు. బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 18 మందిలో 3 పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. జగిత్యాల జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. రూరల్ మండలం పోరండ్లలో 2 గుర్తు తెలియని వ్యక్తులు ఓ వృద్ధురాలి మెడలో ఉన్న బంగారం గొలుసు ఎత్తుకు వెళ్లారు. ఒక యువకుడు వాహనంపై ఉండగా మరో యువకుడు వృద్ధురాలితో మాట్లాడి నగల్ని ఎత్తుకుపోయాడు. చోరీ విజువల్స్ స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బీహార్పై వరాల జల్లు కురిపించింది కేంద్రం. బీహార్లో పలు అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ముకామా ముంగర్ మధ్య 82 కిలోమీటర్ల హైవే నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. ఇక బక్సర్ బగ్లాపూర్ కారిడార్లో నిర్మించనున్న 84 కిలోమీటర్ల జాతీయ రహదారికి 4,447 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. అలాగే భాగల్పూర్ ఢంకా రాంపూర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ఆమోదం తెలిపింది. 177 కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్ పనులకు 3,169 కోట్లు ఖర్చు చేయనుంది కేంద్రం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. ఆయన ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారైందని తెలుస్తోంది. రేపు సిపి రాధాకృష్ణన్ 15వ భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపరాష్ట్రపతి చేత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అందుకోసం రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఓట్ చోరీ ఉద్యమంపై రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. ఓట్ల దొంగలు, అధికార పీఠం దొంగలు అనే నినాదం దేశవ్యాప్తంగా రుజువవుతోందన్నారు. ఆ స్లోగన్ని మరింత విస్తృతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకువెళ్తామన్నారు. ఆ విషయంలో మళ్లీ నిరూపిస్తామన్నారు. నేపాల్లో నెలకొన్న ఉద్రిక్తతలతో ఆ దేశ సరిహద్దు ప్రాంతంలో భద్రతను పెంచింది భారత్. సరిహద్దు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీమా బల్ దళాలను మోహరించింది. నేపాల్ సరిహద్దులోని ఉత్తరప్రదేశ్, బీహార్ జిల్లాల్లో మార్కెట్లు స్తంభించాయి. నేపాల్ నుంచి ఎవరూ రాకుండా సైన్యం అడ్డుకుంటోంది. ఒకవేళ పొరుగు దేశాలకు వెళ్లిన భారతీయులు వస్తే మాత్రం వారిని అనుమతిస్తున్నారు. అటు నేపాల్ కూడా ఇలాంటి చర్యలే తీసుకుంది. నేపాల్లోకి వచ్చే భారతీయులను అనుమతించడం లేదు. ముంబై కొలాబాలోని నేవీ నగర్లోనే దొంగలు పడ్డారు. నేవీ సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పిన యువకులు సెక్యూరిటీ గార్డ్ నుంచి ఇన్సాస్ రైఫిల్, 40 రౌండ్ల బుల్లెట్స్తో ఉన్న వెపన్ను ఎత్తుకు వెళ్లారు. ఎన్ఐఏతో పాటు ఏటీఎస్ను రంగంలోకి దించారు అధికారులు. చోరీ చేసిన రైఫిల్, బుల్లెట్లతో ఆ యువకులు హైదరాబాద్ వచ్చినట్టు గుర్తించారు. ఆసిఫాబాద్కు చెందిన ఉమేష్, రాకేష్గా గుర్తించి 2 అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులు, మావోయిస్టులతో లింకులున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 14 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.